అపరిశుద్ధుడిని, నువ్వు కూడా అపరిశుద్ధుడివే. పర్లేదు, నిజం ఇది. నేను కూడా అపరిశుద్ధుడినే, నువ్వు అపరిశుద్ధుడివే. సో తెలుగులో ఒక సామెత ఉందన్నమాట. బూడిద రాసుకున్న సన్యాసిని యోగి అంటారు. బూడిద రాసుకున్న సన్యాసిని యోగి అంటారు. సో యోగి రాసుకుంటే ఏమవుతుంది? బూడిద రాలుతుంది, రైట్? అపరిశుద్ధమైన నీ రక్తము చిందించిన, అపరిశుద్ధమైన నీ పక్కనోడి రక్తము చిందేది అపరిశుద్ధమైన రక్తమే. కానీ పరిశుద్ధుడైన దేవుడికి ఇవ్వాల్సిన బలి పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనిషి రక్తం పనికిరాదు, నీ పక్కనోడి రక్తం కూడా పనికిరాదు. చలో అయిపోయింది. నవ్వు ఎడ్లు గొడ్లు ఉన్నాయి కదా, ఎడ్లు గొడ్లు రక్తంతో పనికొస్తుందా? హిబ్రీ గ్రంథం ఏం చెప్తుందంటే 10వ అధ్యాయము, ఎడ్ల గొడ్ల రక్తం కూడా ఇంపాసిబుల్, పని చెయ్యదు అని చెప్తుంది. ఎందుకు? మనిషి కోసం ఎడ్లు చచ్చిపోతే ఎంత కామెడీగా ఉంటుంది, రైట్? మరి పాత నిబంధన ఎందుకు పెట్టాడు అంటున్నావా? పాత నిబంధనలో జస్ట్ టెంపరీ కోసం పెట్టాడు. అంటే ఒకరోజు పరిశుద్ధుడైన వ్యక్తి వస్తాడు అన్న టెంపరీ కోసమే పెట్టాడు అనమాట. సో ఒక మనిషిని, ఒక అపరిశుద్ధుడైన అపవిత్రమైన మనిషిని రక్షించాలంటే పవిత్రమైన మనిషి కావాలి. ఈ లోకంలో అలాంటి పవిత్రమైన వ్యక్తి ఎవ్వరూ లేరు. అందుకు దేవుడే చొరవ తీసుకొని తన కుమారుణ్ణి, పరిశుద్ధమైన కుమారుణ్ణి పవిత్రంగా జననం చేసి ఆయన లోకంలో పవిత్రంగా బతికి పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తాన్ని కార్చాడు. అందుకు నీకు నాకు పాప ప్రక్షాళన,